గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇప్పుడు మనం అంకెలలో సున్నాని నేర్చుకుందాం. మీకు తెలుసా, మీ అందరిలాగానే భోలాకి కూడా గాలిబుడగలంటే చాలా ఇష్టం. ఇప్పుడు భోలా దగ్గర ఎన్ని గాలిబుడగలున్నాయి? 1. అయ్యో, ఏమైంది? గాలిబుడగ గాలిలో ఎగిరిపోతుంది. ఇప్పుడు భోలా దగ్గర ఎన్నున్నట్టు? అసలు గాలిబుడగలే లేవు. మరి ఇప్పుడు ఏ అంకెతో రాయాలి? 0. భోలా దగ్గర 0 గాలిబుడగలున్నాయి. మరి ఇప్పుడు మనం 0ని రాయడం ఎలానో చూద్దామా? మీకు గుర్తున్నాయా? వెనక్కి చూస్తున్నట్టుగా ఉండే వక్రరేఖ, ఇంకా ఎదురుగా చూస్తున్నట్టుగా ఉండే వక్రరేఖలు. ఇప్పుడు మనం వీటిని ఉపయోగించి 0ని రాయడం ఎలానో నేర్చుకుందాం. మొదలు ఎదురుగా చూస్తున్న వక్రరేఖను రాయాలి. పై నుండి కిందికి ఎదురుగా చూస్తున్న ఒక వక్రరేఖ, మళ్ళీ కింది నుండి పైకి వెళ్తున్నట్టుగా వెనక్కి చూస్తుండే వక్రరేఖ. చూసారా? భోలా దగ్గరున్న గాలిబుడగ కూడా 0 ఆకారంలోనే ఉంది కదా? మళ్ళీ ఒకసారి చూడండి. ఇప్పుడు మనం చుక్కలని ఉపయోగించి రాయడం చూద్దాం. మొదటి చుక్క నుండి 2వ చుక్క వరకు ఎదురుగా చూస్తున్నట్టుగా ఉండే ఒక వక్రరేఖ, 2వ చుక్క నుండి మొదటి చుక్క వరకు వెనక్కి చూస్తున్నట్టుగా ఉండే వక్రరేఖ. చూడండి, 0 రెడీ. భోలా దగ్గర ఒక కోడిగుడ్డు ఉంది. భోలా ఆ గుడ్డుని తినేశాడు. ఇప్పుడు భోలా దగ్గర ఎన్ని గుడ్లున్నాయి? భోలా దగ్గర గుడ్లే లేవు. అయితే ఇప్పుడు మనం భోలా దగ్గర ఎన్ని గుడ్లున్నాయని చెప్పాలి? 0. చూడండి, గుడ్డు కూడా 0 ఆకారంలోనే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దామా 0ని ఎలా రాయాలో? పై నుండి కింది వరకు ఎదురుగా చూస్తున్న వక్రరేఖ, మళ్ళీ కింది నుంచి పైకి వెళ్తూ వెనక్కి చూస్తున్న వక్రరేఖను రాయాలి. అంతే. బాయ్ బాయ్ పిల్లలు.